This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇండియన్ రైల్వేస్లో కొత్తగా సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 60,000కి పైగానే జీతం అయితే ఇస్తారు. సో ఈ ఉద్యోగాలకి ఇండియన్ సిటిజన్స్, ఆల్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కనీసం 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వయసున్న వాళ్ళు, ఇంకా కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్తాను, కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయడంతో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోని బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో అఫీషియల్గా 11,639 పోలీస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. సో ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు సెక్షన్ కంట్రోలర్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీరు కావాలనుకుంటే ఈ నోటిఫికేషన్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.rrb.gov.in వెళ్ళి చూసుకోవచ్చు. దీన్ని మీరు డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా మన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్కి సంబంధించిన ఛానల్స్కి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. నేను డైలీ వాటిలో కూడా ఈ గవర్నమెంట్ జాబ్స్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, డిఫరెంట్ జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తాను, కాబట్టి ఖచ్చితంగా మీరు వాటిని కూడా ఫాలో అయితే అవ్వండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాం. అంటే ఈ రిక్రూట్మెంట్ చేసిన ఆర్గనైజేషన్ వచ్చేసి ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు. మీ పోస్ట్ నేమ్ వచ్చేసి సెక్షన్ కంట్రోలర్ ఉంటుంది. దీనికి బేసిక్ పేనే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు బేసిక్ పేనే 35,400 ఉంటుంది. 7th CPC ప్రకారం అడిషనల్గా చాలా ప్రొవైడ్ చేస్తారు. అక్రాస్ ద ఇండియా ఉంటుంది మీకు పోస్టింగ్. అక్రాస్ ద ఇండియా మన ఓన్ స్టేట్లో ఉన్న రైల్వే స్టేషన్స్లో కూడా మీరు జాబ్ అయితే పొందొచ్చు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూస్తే పోస్ట్ నేమ్ సెక్షన్ కంట్రోలర్ ఉంటుంది. టోటల్ 368 సెక్షన్ కంట్రోలర్ ఆఫీసర్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ, అంటే మీరు ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఫార్మసీ కానీ, లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, MBA కానీ, MTech కానీ, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఎవరైనా ఈ వీడియోస్ చూస్తుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే, అంటే తెలిసిన వాళ్ళల్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు యూజ్ అయితే అవుతుంది. సో 1 జనవరి 2026 కల్లా కనీసం మినిమం 18 నుంచి అలా 33 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. అండ్ మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మీ కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకేమో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. SC/ST వాళ్ళకేమో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. PWBD వాళ్ళకేమో 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్. అలా అంటే మీ PWBDలో ఎంత పర్సెంటేజ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని అలా ఏజ్లో మీకు రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు అంటే ఇక్కడ ఇచ్చిన మ్యాక్సిమం ఏజ్కి ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ యాడ్ చేసుకోండి, SC/ST వాళ్ళు 5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. అలా మీకు ఏజ్లో రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఈ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సాలరీ డీటెయిల్స్ చూస్తే 7th CPC అంటే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ 7th CPC పే లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే మీకు 35,400 ఉంటుంది. ఇంకా ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో, అది కూడా రైల్వేస్లో జాబ్స్ కాబట్టి చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. DA అని చెప్పి, TA అని చెప్పి, ఇంకా HRA అని చెప్పి, ఇలా డిఫరెంట్ అలవెన్సెస్ ఉంటాయి. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీరు ఈజీగా మంత్లీ 60,000కి పైగానే శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అప్లికేషన్ చేసుకోవాలి. అప్లై చేసుకున్న వాళ్ళకి మన ఓన్ స్టేట్లోనే మీరు అప్లై చేసుకునేటప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి నాకు ఏ సెంటర్ కావాలని చెప్పి. సో మన ఓన్ స్టేట్లోనే డిఫరెంట్ సెంటర్స్లో మీకు ఫస్ట్ CBT 1 ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అని చెప్పి ఉంటుంది. దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫైనల్గా DV డాక్యుమెంట్ వెరిఫికేషన్,
మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది బేసిక్ అంటే నార్మల్‌గా ఉంటుంది. మీకు ఈ పోలీస్‌కి, ఆర్మీకి ఉన్నట్లేం టఫ్‌గా ఉండదు. నార్మల్‌గా ఒక పర్సన్ ఫిట్‌గా ఉన్నాడా లేదా హెల్త్ కండిషన్ ఏందని చెప్పి నార్మల్‌గా మెడికల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఫైనల్‌గా మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు. సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్. ఇంకా నెక్స్ట్ మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వెషన్స్ 35 మార్క్స్. రీజనింగ్ నుంచి 35 క్వెషన్స్ 35 మార్క్స్. టోటల్ మీకు మొత్తం కలిపి 90 మినిట్స్ ఉంటుంది. మొత్తం ఒక్కొక్క దానికి 90 మినిట్స్ అయితే కాదు. మొత్తం టోటల్ ఎగ్జామ్ మొత్తం కలిపి మీకు 90 మినిట్స్ అంటే 1½ అవర్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. 14th సెప్టెంబర్ 2025 రోజు మీకు అఫీషియల్‌గా వీళ్ళ ఆర్ఆర్‌బీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఈ సెక్షన్ కంట్రోలర్ పోస్ట్‌ల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. 15th సెప్టెంబర్ నుంచి కూడా అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 14th అక్టోబర్ వరకు ఉంటుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే 14th అక్టోబర్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. అందరికీ ఉండదు, ఒకేలా ఉండదు. నేను దాని గురించి కూడా చెప్తాను. అది మీరు 16th అక్టోబర్ వరకు పే చేయాల్సి ఉంటుంది. సో, ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. వీళ్ళ ఆర్ఆర్‌బీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేసి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీ చూడండి. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ₹250 ఉంటుంది. కాకపోతే సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేస్తే ఆ ₹250 కూడా మీకు రిఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళకు ఈ ఫీమేల్స్ కాకుండా పీడబ్ల్యూబీడీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ అది కూడా అందులోనూ మేల్స్‌కి ₹500 అప్లికేషన్ ఫీ ఉంటుంది. వీళ్ళకి కూడా సీబీటీ 1 అటెంప్ట్ చేస్తే ₹400 అనేది రిఫండ్ చేస్తారు. సో, మీకు మాక్సిమం ఇక్కడ చూడండి వీళ్ళకైతేనేమో మొత్తం రిఫండ్ ఉంటుంది. వీళ్ళకైతేనేమో ₹400 రిఫండ్ ఉంటుంది. అంటే దాదాపు వాళ్ళు ఒక ₹100 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. సో, చాలా తక్కువ ఫీజు ఉంటుంది. మీకు గనక డిగ్రీ ఉండి రైల్వేస్‌లో ఒక మంచి ఆఫీసర్ లెవెల్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఆపర్చునిటీని మాత్రం అస్సలు వదులుకోకండి. నెక్స్ట్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ చెప్తాను. దాని తర్వాత చూపిస్తాను. వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ rrbgov.in ఉంటదిగా. ఆ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. ఆ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్‌ని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే లింక్‌ని కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేదనుకో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. దానిలో కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. మీ రీసెంట్ ఫోటో అని చెప్పి, సిగ్నేచర్ అని చెప్పి కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక ఫీ మీ కేటగిరీని బట్టి ఫీ వచ్చేస్తుంది. ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ని సబ్మిట్ చేస్తే మీకు ఒక ఫామ్ వస్తుంది కదా ఫైనల్‌గా దాన్ని ప్రింట్‌ఔట్ తీసి పెట్టుకోండి. అంటే ఒక పీడీఎఫ్ లాగానైనా సరే మీ ఫోన్‌లో డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీకు ఫర్దర్‌గా డీవీ అప్పుడు గానీ, ఎగ్జామ్ అప్పుడు గానీ యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడీఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. rrbgov.in అని చెప్పి. ఇందులో కిందకి స్క్రోల్ చేయండి. ఫస్ట్ కిందకి స్క్రోల్ చేసి ఇక చూడండి సెక్షన్ కంట్రోలర్ జాబ్స్ అని చెప్పి మీకు వస్తుంది. సెప్టెంబర్ 15th నుంచి స్టార్ట్ అయిపోయింది. మీకు క్లోజింగ్ డేట్ వచ్చేసి 14th అక్టోబర్ వరకు ఉంటుంది. దీన్ని అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో మీ ఆధార్ త్రూ కానీ లేదంటే అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అవి వస్తాయి. వాటి త్రూ కానీ అకౌంట్లోకి లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా అకౌంట్ లేదనుకో క్రియేట్ అన్ అకౌంట్ అని బ్లూ కలర్లో ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో, మీ నేషనాలిటీ అన్ని డీటెయిల్స్ అన్ని ఒక్కొక్కటిగా ప్రాపర్గా అన్ని ఖచ్చితంగా అన్ని వెరిఫై చేసుకుంటూ అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి అకౌంట్ క్రియేట్ అయిపోయినాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వచ్చేసి మీ ఆధార్ త్రూ కానీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్తో కానీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, వాళ్ళు మీకు ఫర్దర్గా ఎగ్జామినేషన్ డేట్స్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లోనే ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అయితే సెక్షన్ కంట్రోలర్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఈ 15th వరకు ఉంది. అక్టోబర్ 15th వరకు ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో, వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.